ఎం న్యూస్ కి స్వాగతం. దాల్వా పంటకు నీరందక గొల్లప్రోల్లో పంట పొలాలు బీటలు వారిపోయాయని, పంట పొలాలకు నీరు వెంటనే ఇరిగేషన్ అధికారులు అందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. గొల్లప్రోలు శివారు బైపాస్ రోడ్డు వద్ద గల సుమారు 400 ఎకరాలు దాల్వా పంటకు నీరు అందక పంట పొలాలు ఎండిపోయాయనే విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఎండిన పంట పొలాల్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. గొల్లప్రోలు పర అంటారు. బైపాస్ తెచ్చి దగ్గర 400 ఎకరం ఉంది. వీళ్ళు దాళా ఉందని చెప్పి కలెక్టర్ గారి సమక్షంలో మరి వాటర్ బోర్డు స్టార్ట్ చేశారు. చుట్టూ నీళ్ళు లేదు, ఒక పక్కన ఆకుమళ్ళు ఎండిపోతున్నాయి. ఎప్పుడు చేయాలో అర్థం కాని పరిస్థితి. కొత్త కాలం నుంచి నీళ్ళు రావాలి, అక్కడ నీళ్ళు పంపలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఇక్కడ ఈ మరి ఎంపీకి ఎమ్మెల్యే కూడా ఇద్దరికి కూడా ఏ రోజు రైతుకి నీరు వస్తుందా, లేకపోతే రైతు ధాన్యం పాడైపోయిన ధాన్యం కూడా ఉన్నాయి. పాడైపోయినాయి, కొన్నారా లేదా, కొన్నాయి డబ్బులు ఇచ్చారా లేదా, ఎందుకు కొనట్లేదన్న ఆలోచన కానీ మన రైతుల మీద కానీ ఎక్కడా లేదు. చాలా దారుణంగా మరి సుమారు 400 ఎకరం ఉంది. ఇది 400 ఎకరం కూడా మరి వెంటనే నీరు ఇచ్చి ఆదుకోకపోతే దీని నష్టపరిహారం 30,000 చొప్పున ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. కాబట్టి తక్షణం నీరు ఇవ్వాలి. మీరు స్పందిస్తారు, చూస్తాం. 1-2 రోజులు లేదనుకుంటే కలెక్టర్ గారిని కలిసి మరి రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నాం. ఇంకేదంటే పురుషోత్తపట్నం తెచ్చాము, అలాగే ఏలేరు ఆధునీకరణ తెచ్చాము. 2వ ఫేజ్. ఆ 2వ ఫేజ్ని ఎమ్మెల్యే ఎంపీ కలిసి వద్దని ఉత్తరం రాశారు. ఎవడన్నా కన్నా సిగ్గుండాలి. కష్టపడి 4 ఏళ్ళు కష్టపడి తెస్తే శుద్ధగడ్డ కొండకాలం ఆధునీకరణ అవుతుందంటే ఈ వరద వల్ల పొలాలన్నీ పోతున్నాయి. అతివృష్టి అనావృష్టి గొల్లప్రోలుకి నీరుంటే వరదలు వస్తే మునిగిపోతాయి, నీరు లేకపోతే ఎండిపోతాయి. తక్షణం నీరు ఇవ్వాలి గొల్లప్రోలు రైతాంగానికి. ఇక్కడ అదేవిధంగా రైల్వే ట్రాక్ అవతల సూరంపేట దానికి మొత్తం అంతా కూడా గొల్లప్రోలులో రైతాంగం 20 పైసలు మించి ఊడుపులు అవ్వలేదు. మిగిలిన 70% ఊడ్చవలసిన బాధ్యత ఇరిగేషన్ అధికారులది, రెవెన్యూ అధికారులది ఉందని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.